ఇంత ఘనంగా కని విని ఎరగని రీతిలో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికినందుకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేన పార్టీ ముఖ్య నాయకులు పసుపులేటి బాలరాజు గారు, రావెల్ కిషోర్ బాబు గారు, తోటా చంద్రశేఖర్ గారు, మాదాస్ గంగాధరం గారు, జనరల్ సెక్రటరీ నోవా కృష్ణారావు గారు, అదేవిధంగా పార్సారథి గారు, వీళ్ళందరినీ కూడా మన తెనాలి ప్రాంతానికి ఇంత చక్కగా ఆహ్వానించినందుకు, సంక్రాంతి సంబరాలు మనకి ముందే వచ్చినాయి. మన తెనాలికి డెల్టా ప్రాంత రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతమైన రైతులుగా మంచి పేరుంది. కళలకు కానాచి తెనాలి, సినీ రంగానికి, నాటక రంగానికి, దళిత చైతన్యానికి, మహిళా లోకానికి పేరుగాంచింది తెనాలి. అటువంటి గడ్డ పైన ఈ రోజున మన అధినేత పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆంధ్ర ప్యారిస్నే ప్రజలు అర్థం చేసుకునే విధంగా, దేనికోసం ఈ మార్పు, ఎవరి కోసం ఈ మార్పు, సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవంగా బతికేటట్టు, అందరికీ అభివృద్ధి అందేటట్టు, కేవలం కొంతమందికో పార్టీ కార్యకర్తలకో తోచిన మనుషులకో కాకుండా నిజమైన స్ఫూర్తితోటి అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్నంతా సస్యశ్యామలంగా చేయడానికి చేస్తున్న ప్రయత్నం, ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ప్రస్థానంలో ఈరోజు తెనాలి రావడం చాలా మనకి గర్వకారణం. సంక్రాంతి అంటే రైతుల పండగ, కానీ డెల్టా ప్రాంత రైతాలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇందాకనే మేము వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు, కాలువల ఆధునీకరణ ఎంతవరకు జరిగిందని ఈ ప్రాంతంలో. ఇప్పటికీ కూడా మన రైతాంగం ఎదురు చూస్తుంది ఆ కాలువల ఆధునీకరణ. అదేవిధంగా ఇక్కడ జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం వచ్చిన నంది వెలుగు పెదరావూరు రోడ్ని ఏ విధంగా మనం గతంలో అభివృద్ధి చేసి చూపించామో, ఏ విధంగా మనం తెనాల్లో హాస్పిటల్ కట్టామో, ఏ విధంగా మనం తెనాల్లో కళాకారుల కోసం ఆడిటోరియం కట్టామో, వీటన్నింటినీ గమనించుకుని ఈ అభివృద్ధిని, ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా మీతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, మీలో ఉన్న ధైర్యం, యువతలో ఉన్న పట్టుదల, అదే మాకు కొండంత బలం. ప్రతిరోజు కూడా జన సైనికులతోటి పవన్ కళ్యాణ్ గారు కోరేది ఏంటంటే, మేము మిమ్మల్ని అడిగేది మీ అభిమానం. మీ అభిమానమే మాకు ఆస్తి. అంతేగాని ఆస్తులు సంపాదించడం వచ్చిన రాజకీయ నాయకుల్లాగా పవన్ కళ్యాణ్ గారు రాలేదు. మేమందరం కూడా సమాజానికి సేవ చేయడానికి వచ్చాము. ఒక విశాల హృదయం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రతిరోజు, ప్రతి నిమిషం ఆయన తన 25 సంవత్సరాల భవిష్యత్తుని మీకోసం త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఎక్కడ పోయినా, ఏ ప్రాంతంలో మేము తిరిగినా ప్రజలందరూ ఈ మార్పు కోరుకుంటున్నారు. కానీ ఆ మార్పు అనేది మీలో ఇంకా బలంగా ఉండాలి. దయచేసి మీరందరూ కూడా ఒక మంచి మార్పు కోసం బలంగా నిలబడి జనసేన పార్టీని అన్ని ప్రాంతాల్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్ళి, పార్టీ నాయకుల్ని, పార్టీలో ఉన్న జన సైనికులు అందరూ కూడా అభిమానించే విధంగా పార్టీ సిద్ధాంతాలు మీరు నమ్మండి. పవన్ కళ్యాణ్ గారిలో ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఆ ఆలోచనల కోసం మీరందరూ కూడా తెలుసుకొని కట్టుబడి ఉండి మన భవిష్యత్తు కోసం మిమ్మల్ని పనిచేయమని కోరుతూ, సంక్రాంతి సంబరాలు మరి తెనాల్లో పెదరావూరులో ప్రత్యేకంగా ఈరోజు జరుపుకోవడం మన ప్రాంతానికి అదృష్టం. అటువంటి అవకాశం కల్పించినందుకు మన జీవితాల్లో ఈరోజు నా భోగి మంటలతోటి వెలుగు నింపే విధంగా మనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. దాన్ని మనం గర్వించుకుందాం. ఆ త్యాగాన్ని, ఆ స్ఫూర్తిని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన అధినాయకులు వచ్చారు, ఆయన ఉపన్యాసం మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పేరు పేరున మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం పలుకుతూ ఆయన్ని మాట్లాడమని కోరుతున్నాను. జై హింద్.
ఇక్కడికి వచ్చిన పిడుగుల్లాంటి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి నా జన సైనికులకు నేను ఆడపడుచుల కోసం అక్కచెల్లెల కోసం అండగా ఉన్న వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరపున జనసేన నాయకుల తరపున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా జీవితంలో మొదటిసారి తెనాలి రావటం, తెనాలి ఇంత అద్భుతంగా ఆహ్వానం పలకడం నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు. ఏదో చిన్న ప్రొసెషన్ ఉంటుంది ఇక్కడ దాకా అనుకున్నాను, చూస్తే ఇన్ని కిలోమీటర్లు అలా తీసుకొచ్చి ఇన్ని కిలోమీటర్లు దారి పొడవునంత పెద్దలు, ఆడపడుచులు, మహిళలు, యువత, అన్ని మతాల వారు, అన్ని వర్గాల నుంచి ఇంత ప్రేమ ఘన స్వాగతం పలికిన ఈ తెనాలి, ఈ మరుపురాని ఘటన నేను ఎప్పటికీ మర్చిపోయిన. నా జీవితంలో ఒక బలమైన నా డైరీలో గుర్తుండిపోయే రోజు నాకు ఇది. ఎప్పుడో వినేవాడిని, దీన్ని ఆంధ్ర ప్యారిస్ అంటారేంటి, తెనాలి ఏముంటుంది అనుకునేవాడిని. ఇప్పుడు అంటే నాకు అనిపించింది ఇందాక వస్తుంటే దారిలో, ఇది క్యాపిటల్కి దగ్గరలో, ఇది ఫ్యూచర్ నాకు అనిపించింది. రాగానే ఇది భవిష్యత్తులో ఒక బలమైన శాటిలైట్ సిటీ కింద అవ్వబోతుంది, చాలా అద్భుతమైన నగరం కింద అవ్వబోతుంది. అంటే నేను చిన్నప్పుడు నెల్లూరులో, అంటే నేను మీ ఎంతమందికి తెలుసో తెలీదో కానీ నేను గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. నేను గుంటూరు జిల్లాలో పుట్టినవాడిని. ఇక్కడ పెరిగింది తక్కువ. అందులో తెనాలికి ఎప్పుడు రాలేదు. ఎప్పుడు బాపట్లోకి వచ్చేవాడిని, పొన్నూరుకి వెళ్ళేవాడిని. కానీ ఎప్పుడు నాకు మొట్టమొదటిసారి నాకు ఈ తెనాలి రావడం అంటే చూస్తే, నాకు నెల్లూరులో కూడా ఇక్కడ ఉన్న బకింగ్హామ్ కెనాల్ టిల్ మనకి మద్రాస్ నగరం దాకా ఇదివరకు మనకి సరఫరా ఉండేదని చెప్పారు, వస్తు సరఫరా బ్రిటిష్ టైంలో రవాణా సౌకర్యాన్ని కింద వాడేవాళ్ళని. ఈ రోజున మనకి వేల కోట్లు ఆధునీకరిస్తూ మనకి జల రవాణా సౌకర్యాన్ని మనం నిర్లక్ష్యం చేసాం. నాకు చాలాసార్లు నెల్లూరులో పెరిగినప్పుడు నాకు ఇప్పటికీ అనిపిస్తుంటే, ఎందుకు మన జల రవాణా సౌకర్యాన్ని ఎందుకు చేయలేం, ఎందుకు బాగుపరిస్తే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మనకి ఇక్కడున్న రవాణాకి సౌకర్యం కానీ, అలాగే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఈ బకింగ్హామ్ కెనాల్ ఇదే మనకి విదేశాల్లో కానీ, ఇదే ప్యారిస్లో కానీ ఉండుంటే అసలు చాలా సుందరమైన నగరం కింద అయిపోయేది. కానీ మన నాయకులు ఎందుకు చేయలేకపోతున్నారంటే, దీంట్లో నా కాంట్రాక్ట్ వస్తే, నాకు ఏదైనా డబ్బులు వస్తే అప్పుడు దాన్ని సుందరీకరణ చేయడం, లేదంటే దాని రవాణా సౌకర్యం కల్పించడం. కానీ నిజంగా మనకున్న ఈ జల రవాణా సౌకర్యాన్ని, ఈ బకింగ్హామ్ కెనాల్ని కానీ మనం రివైవ్ చేయగలిగితే, చిత్తశుద్ధిగా ఏదో ఓట్ల కోసం కాకుండా, నాకు అనిపిస్తుంది ఇది జనసేన పార్టీ మేనిఫెస్టోలో ముఖ్యంగా మన తెనాలికి సంబంధించి, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ఈ బకింగ్హామ్ కెనాల్ని బలంగా పునరుద్ధరిస్తాం. అంతేగాని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా అందరూ అన్నారు కాబట్టి నేను అంటాం, అలా కాదు. ఇది నేను నెల్లూరులో పెరిగినవాడిని. సో నేను బకింగ్హామ్ కెనాల్ చూసేవాళ్ళు, ఇందుకు బురద అంతా ఉండిపోయేది. ఒకప్పుడు బ్రిటిషర్స్ మన రిసోర్సెస్ని ఇంత అందంగా వాడుకొని వాళ్ళు ఎదిగిపోయారు. అలాగే మన రిసోర్సెస్ని మనం ఎలా వాడుకోవాలో, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సంపదను ఎలా సృష్టించాలో, పొదుపు ఎలా చేయాలో తెలియని పరిస్థితులు. నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున నాకు, ఈ రోజున పెద్దలు మనోహర్ గారు కానీ, మనకి తోట చంద్రశేఖరరావు గారు కానీ, రావుల కిషోర్ బాబు గారు కానీ, అలాగే పసుపులేటి బాలరాజు గారు కానీ, మాదాసు గారు కానీ, అంటే ఏమడిగానంటే మీ పేరు మర్చిపోయానని అడిగాను. ఎదుగుతున్నా నేను పేరేంటని. సరే క్షమించాలి మాదాసు గారు, మీ పేరు అంటే ఇంత ప్రేమ ప్రవాహంలో మొత్తం నా మెదడులో ఉన్న కణాలన్నీ స్థానభ్రంశం చెందిని, క్షమించాలి.
అలాగే మిగతా నాయకులు కృష్ణారావు గారికి కానీ శ్రీధర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే నేను పార్టీ పెట్టినప్పుడు ఎందుకు చాలామందికి తెలివి తక్కువగా పెట్టావు నువ్వు, అసలు నీకు అవసరం లేదు, నీకు ఒకవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిపోబోతున్నారు, వస్తే తెలుగుదేశం పార్టీ వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ముఖ్యమంత్రిగా, ఇక్కడికి వచ్చి ఏం చేస్తామని అంటే నాకు కనిపించింది చాలా బలమైన ఏ మూలకెళ్ళినా సగటు యువత ఆకాంక్షలు కానీ ఆడపడుచుల ఆకాంక్షలు కానీ వారిలో ఉన్న ఆవేదన కానీ ఏ ఒక్క నాయకులు బలంగా మాట్లాడలేని పరిస్థితులు, బలం ఉన్న నాయకులు కూడా మాట్లాడలేని పరిస్థితులు, ఒకవేళ మాట్లాడినా ముందుకెళ్ళని పరిస్థితులు. ఇలాంటి సమయంలో నాకు చాలా బలమైన ఐడియాలజికల్ వాక్యూమ్ కనిపించింది. అంటే ఒక ఆలోచనని తీసుకెళ్లాల్సిన అవసరం అనిపించింది. ఆ రోజున ఒక మాట మాట్లాడితే ఎక్కువ, ఒక మాట మాట్లాడితే తక్కువ, అలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకంత తెగించి మాట్లాడానంటే విసుగొచ్చింది నాకు మీలాగే. అంటే ఎంతసేపు అభివృద్ధి మన పనిలో మన పార్టీలో పనిచేస్తేనే మాకు అండగా ఉంటేనే ఆ కార్యకర్తలకే తప్ప, లేదంటే అందరికీ సమానంగా పంచే అభివృద్ధి అవకాశాలు దూరంగా అయిపోవటం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి రాష్ట్ర విభజన అని చెప్పి దశాబ్దం పాటు తెలంగాణ నాయకులు అడ్డగోలుగా మనకి ఆంధ్ర ప్రాంత ప్రజలను తిడుతుంటే ఏ ఒక్కరు కూడా ఉన్న కొద్దిమంది బలంగా మాట్లాడిన ముందుకెళ్ళలేని పరిస్థితి. ఒకవైపు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే ఒక్క నాయకులు కూడా మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడిన ముందుకెళ్ళని పరిస్థితి. ఇవన్నీ చాలామంది సగటు మధ్యతరగతి మనుషుల్లాగే నాకు చాలా కోపం వచ్చింది, చాలా ఆవేదన వచ్చింది. నేను ఎప్పుడేం నమ్ముతానంటే, మొన్న నా దృష్టికి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తీసుకొచ్చారు నా దృష్టికి. అంటే నేను ఎప్పుడు నాయకుల్ని వ్యక్తిగతంగా కించపరచను, వాళ్ళని పొలిటికల్గా ఏం మాట్లాడారు దాని గురించే మాట్లాడతాను. ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాలు నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది, అలా ఉండిపోవాలని కోరిక ఉంది, నాకు బాగా చేస్తానని. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మళ్ళీ మీ బాబు గారు మళ్ళీ మీరే రావాలి, ఆ తర్వాత మీ బాబు రావాలి అంటే వీళ్ళందరినీ చూడండి. అలా కాదు, అందరూ కూడా మంచిదే, దశాబ్దాల పాటు పాలించండి, మీరు ఎవరైనా సుపరిపాలన అందించండి, ఇసుక మాఫియా లేని పరిపాలనను అందించండి. అలాగే వేల కోట్లు మీద పడిపోయి సిబిఐ కేసులకు వెళ్ళడం ఏంటి, ఇలాంటి అవినీతి లేని కుంభకోణాలు లేని పరిపాలన అందించండి. ప్రజలు అసలు ఎవరు అడ్డుకోరు, నాతో సహా. మీరు ఆలోచించండి, నాకు పార్టీ పెట్టే నాలాంటి ఒకడికి, ఒక పోలీస్ కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన ఒక అతని కొడుకుగా నాలాంటి వాడికి ఎక్కడ అవకాశాలు ఉంటాయి? వాళ్ళు నిజంగా బలమైన పరిపాలన, నీతివంతమైన పరిపాలన ఇస్తే నాలాంటి వాడికి శుభ్రంగా సినిమాలు చేసుకుని వదిలేస్తాడు, లేదా చదువుకుంటాడు మూలకెళ్ళి. నాకు రాజకీయాల్లోకి వచ్చి ఇంతమంది చేత తిట్లు తినడమో ఇంత బాధ్యత మోయడం నాకేం సరదా కాదు. కాకపోతే కష్టపడేవాళ్ళు, నీతిగా ఉండేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, రైతులు కానీ దెబ్బలు తింటా ఉంటే ఎంతసేపు ప్రతి మాటని రాజకీయ లబ్ధికి వాడుకోవడం తప్ప నిజంగా తీసుకెళ్ళకపోవడం నాకు నిజంగా విసుగొచ్చి, ఎప్పుడో 1950లోనో 60లోనో వాళ్ళు చేసిన తప్పులకి, గత కాలం నాయకులు చేసిన తప్పులకి పట్టుమని కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు కలిసి మీరు తీసుకున్న నిర్ణయాలకి, మీరు తీసుకున్న పబ్లిక్ పాలసీలకి ఒక 30, 40, 50 సంవత్సరాల తర్వాత మనం దెబ్బతిన్నాం రాష్ట్ర విభజన జరిగి. అలాంటిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈసారి కూడా మళ్ళీ మనకున్న రాజకీయ నాయకులు ఈ కాంప్రమైజింగ్ ధోరణితోటి, అవకాశవాద ధోరణితోటి మళ్ళీ తప్పులు చేస్తే, మళ్ళీ వ్యవస్థని వారి వ్యక్తిగత లబ్ధి కోసం వాళ్ళు వాడుకుంటే, ఈ రోజున ఇక్కడ అరుస్తున్న పిల్లలకి మీకు తెలియకపోవచ్చు, నష్టం ఎలా జరుగుద్దని మీకు తెలియకపోవచ్చు. నన్ను చూసి అందరూ ఉత్సాహంతో కేరింతలతో కొడతారు, వీటికి నేనేం పొంగిపోను. 10 లక్షల మంది పిలిస్తే 10 లక్షల మంది వస్తే దానికేమి నేను పొంగిపోను. అంటే నాకు ఇది కొత్త కాదు, నాకు దీంట్లో ఆనందం కూడా కలగదు. దీంట్లో 10 లక్షల మంది వచ్చినా, ఇక్కడ 10,000 మంది ఇక్కడ ఉన్నా కానీ నా బాధ్యత అనుక్షణం నువ్వు వాళ్ళ భవిష్యత్తు కోసం పని చేయాలి అని నాకు నిరంతరం గుర్తుంటా తప్ప నాకు ఎప్పుడు నేను పొంగిపోను. ఎవరో
పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని చెప్పి, శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయాలకి మీరు పాటించకపోతే ఒకప్పుడు ఇప్పటి తరం సఫర్ అయింది. సొంత రాష్ట్రంలో, సొంత దేశంలో ద్వితీయ శ్రేణి పౌరుల కింద మనల్ని తోలనాడుతూ ఉంటే మనం ఏం చేయలేకపోయాం. ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, లాయర్లు, మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు, చదువుకున్న వాళ్ళు. ఇది చాలా ఆవేదన కలిగించే అంశం మనందరికీ. మన దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరున్నా, ఇందులో నాకు ఎక్కడ ఉంది? మీకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ ఇంతమందికి దీంట్లో ఎక్కడ పాత్ర ఉంది? తెలంగాణకి దోపిడీ జరిగిందంటే దాంట్లో మన పాత్ర ఎక్కడుంది? నాయకుల పాత్ర ఉంది. ఆంధ్ర ప్రాంత నాయకులు నిర్లక్ష్యానికి గురి చేస్తే దానికి మనం బాధ్యత వహించాం. దీని గురించి ఒక్కడు మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడిన వాళ్ళనేమో నోరు మూసేశారు. మనోహర్ గారు లాంటి మా పెద్దలు వచ్చి బలంగా మాట్లాడితే ఆయన్ని ఏమి చేయలేకుండా ఊపిరాడకుండా చేసేశారు. ఆ రోజున నొక్కేశారు ఆయన గొంతుని. ఇలా ప్రతి ఒక్కరూ అంటే రాజకీయాలు ఎంత అసహ్యంగా, ఎంత నీచంగా మారిపోతాయంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే తెలంగాణ నాయకులు ఇక్కడ అడుగు పెట్టనివ్వన్న వ్యక్తులు ఈ రోజున వచ్చి తెలంగాణకి మేము సపోర్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తామంటే ఎంత మారిపోతాయో చూడండి ఒక్క ఎలక్షన్లో 5 సంవత్సరాల్లో. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఈటెల రాజేందర్ గురించి ఏమో పట్టుమని 10 మంది లేరు మీరంటే ఆయన మాట్లాడతారు కూర్చోబెట్టి, తెలంగాణ ఏమి సాధిస్తాం అంటే. ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఆయన కొడుక్కి తెలంగాణ నాయకులు ఈ రోజున ఓపెన్గా సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నప్పుడు ఇది నా భయం ఏంటంటే, మీ కక్ష సాధింపు, మీకు చంద్రబాబు గారి మీద కక్ష కోసం మళ్ళీ ఇట్లాగొచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతే నా భయం ఏమొచ్చిందంటే, విసిగిపోయాను నేను. ఈ వ్యవస్థను వాడుకొని మన అభివృద్ధికి దూరం పెట్టేస్తే ఇది నా భయం వేస్తూ ఉంటుంది. నేను ఎందుకు తెలుగుదేశం పార్టీకి తీసుకోలేక, నాకు తెలివితేటలు లేక, లేదంటే సత్తా లేక, దమ్ము లేక, ధైర్యం లేక, తెగింపు లేక, ఇవేమీ తక్కువయ్యో లేక కాదు. ఎవరు పార్టీ పెట్టినప్పుడు మీరు చూడండి, చంద్రబాబు గారు ఎప్పుడు ఒక వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు, మామగారిని వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు. అది ఎప్పుడు, అది ఎందుకంటే నిలబడిపోద్ది ఎప్పుడు భావి తరాల వరకు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే 1,00,000 కోట్లు తిన్నా నువ్వేంటి మాట్లాడతామని తెలుగుదేశం నాయకులు వీళ్ళు మీరు కూర్చోబెట్టి మీరు 1,50,000 కోట్లు తిన్నారని చెప్పి ఇలా మాట్లాడితే, అవినీతి పునాదుల మీద లేదంటే వెన్నుపోటు రాజకీయాల మీద మీరు పునాదుల మీద పార్టీలు పెడితే మనం ఎప్పటికీ అది వెంటాడుతూనే ఉంటుంది. తప్పు. నేను ఎలా మాట్లాడాలి? నేను మాటలతో చెప్తే కుదరదు, చేతలతో చెప్పాలి. చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితే యూపీఏ కేంద్ర ప్రభుత్వానికి కోపం వచ్చే పరిస్థితులు, నేను సత్యం మాట్లాడితే తెలంగాణ నాయకులు కోపం వచ్చే పరిస్థితులు, అప్పటికి ఇలాంటి నా ఫామ్ హౌస్ ఉంటే నా మీద అప్పటికే దాడి చేసిన పరిస్థితులు. వీటన్నిటి మధ్యలో నేను పార్టీ ఎందుకు పెట్టానంటే, ఇందులో తెలంగాణ నాయకులకి కానీ ఆంధ్ర ప్రాంత నాయకులు కానీ ఒకటే చెప్పండి, దీంట్లో ప్రజల ఎక్కడ పాత్ర లేదు. తిట్లు పడుతుందేమో ప్రజలు, దెబ్బలు తింటుందేమో ప్రజలు, మీరు తీసుకున్న నిర్ణయాలకు. దీంట్లో తెలంగాణ నాయకులు కూడా ఆ రోజున చెప్పాను, వామపక్షాల నాయకులకి, ప్రజా సంఘాల వాళ్ళకు కూడా చెప్పాను, ఇందులో ప్రజల పాత్ర ఎక్కడుంది? మీరు చేస్తే ఆంధ్ర ప్రాంత నాయకులను అనండి, చేసిన వాళ్ళని, ప్రజలను అనకండి. ఆంధ్రులు అనేది అందరినీ కలిపి కట్టుగా ఒక మాటలు మాట్లాడకండి అని చెప్పి ఆ విసుగుతో ఎందుకు నేను మీ పక్షం తీసుకున్నాను, మన పక్షం తీసుకున్నాను, మన ప్రజల పక్షం తీసుకున్నాను, ఏ ఒక్క నాయకుల పక్షం తీసుకోలేదు. అందుకండగా నేను విసిగిపోయి దమ్ముగా మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో, నీతిగా సత్యంతో మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో, ప్రజల ఆకాంక్షని మాట్లాడగలిగేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో. ఒక మాట మాట్లాడితే నా ఆస్తి పోద్దేమో, ఒక మాట మాట్లాడితే నా ఇల్లుని ధ్వంసం చేస్తారేమో. విసిగిపోయాము ఈ తప్పుడు రాజకీయాలు చూసి చూసి చూసి. ఎంతకాలం మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు యువత గొడవలు పెడతారా మీరు? విసిగిపోయాం ఈ మాటలు చూసి. నేను ఇదే తెలంగాణ యువతకి ఇదే కోపం ఉంది. ఇది ఎప్పుడైనా చూడండి, రాజకీయ నాయకులు వ్యవస్థ మారే సమయం వచ్చింది. ఎంతసేపు కూర్చొని మీకు 2,000 ఇస్తాం, 1,500 ఇస్తాం అని చెప్పి ఇలాంటి పథకాలతో ముందుకెళ్ళదు. ఇందాక నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 3 దశాబ్దాలు ముఖ్యమంత్రి కావాలంటారు. ఆయన అసెంబ్లీలకు వెళ్ళరు. నేను ఏదనంటే నన్ను వ్యక్తిగతంగా నన్ను తిడతారు, నా వ్యక్తిగత జీవితాన్ని తిడతారు. నేను మాట్లాడదాం, అయ్యా మీరు అసెంబ్లీలకు వెళ్ళట్లేదని మాట్లాడితే దానికి తిడతారు. ముఖ్యమంత్రి గారికి, అయ్యా మీరు మీ వాళ్ళు ఇసుక మాఫియాలు చేస్తున్నారు,
లేదంటే జన్మభూమి కమిటీలు కేవలం మీ కార్యకర్తలు తప్ప ఒక బలమైన భయంకరమైన గుండా కమిటీలా తయారైన మాట్లాడితే ఆయనకి నా మీదకు దాడులు చేస్తారు. ఇవన్నీ ఎందుకు విసుగు చెప్తున్నామంటే, నిజంగా వీళ్ళెవరూ క్షేత్రస్థాయిలో వెళ్తే మీరు అడగండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. క్షేత్రస్థాయిలో ప్రతి యువత మాట్లాడేది, అన్న మాకు 25 కేజీల బియ్యం కాదన్న, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్న మాకు. వీళ్ళెవరన్నా సరే, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము మీకు 3 తరాల రాబోయే ఒక 50 సంవత్సరాల భవిష్యత్ ప్రణాళికని వేసుకొస్తున్నామని చెప్పరు. మేము 3 తరాలు ఉండాలని అనుకుంటాం. చూసారు, మనం మాట్లాడుకునే దానికి, క్షేత్రస్థాయిలో యువత మాట్లాడుతున్న దానికి, మహిళలు మాట్లాడుతున్న దానికి, వాళ్ళు మాట్లాడిన దానికి నక్కకి నాగలో కానుకున్నంత తేడా ఉంది. జనసేన వచ్చింది, నేను వీళ్ళలాగా నేను 3 తరాల భవిష్యత్తు నేను మాటలు చెప్పట్లా. నేను త్యాగం చేశాను, దెబ్బ తిన్నాను. గర్వంగా ఎందుకు చెప్పగలను, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎందుకు చెప్పగలను అంటే, ఒక పార్టీ జెండా మోస్తే నాకు పదవి ఏంటని అడిగే రోజులు. అలాంటిది నా సర్వస్వం సినిమాలు, 20 కోట్ల ట్యాక్స్ కట్టి వదిలేసి నేను సినిమా వాళ్ళకి జనసేన పార్టీ పెట్టి, ఒకవేళ ఓటమి కానీ వచ్చిండుంటే నన్ను రాజకీయాల్లో మీకు తెలుసు కదా, చిన్నపాటి జన్మభూమి కమిటీలో కార్యకర్తల్ని నువ్వు వేరే పార్టీలు తిరిగావని చెప్పి హింస పెడతారు. అలాంటిది నా స్థాయి వ్యక్తిని అందరూ కలిసి ఏ విధంగా నన్ను దెబ్బ కొట్టేవాళ్ళు మీరు ఊహించుకోండి. కానీ ఎందుకు చేశాను ఇంత ఎక్సెప్షనల్ రిస్క్ అంటే, మారాలి రాజకీయ వ్యవస్థ, అవినీతి వ్యవస్థ మారాలి, నిలబడాలి. ఉంటే ఉంటాం, పోతే పోతాం అంటే ఇంత బలంగా నిర్ణయం తీసుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితులు. ఎంతసేపు మనకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడేమో తెలంగాణ ఆంధ్రాను గొడవ పెట్టారు, ఈ రాజకీయ అవకాశవాద రాజకీయ వ్యవస్థ. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తారు, నువ్వు ఈ కులమో ఆ కులం అని చెప్పి మళ్ళీ గొడవలు పెడతారు. మళ్ళీ అభివృద్ధి ఎప్పుడు కుంటపడుతుంది. ఈ అవకాశాన్ని వాడుకునే వ్యక్తులు అన్ని కులాల మధ్య గొడవలు పెట్టి వాళ్ళ లబ్ధి పెట్టుకుంటారు. విసిగిపోయి నేను మనందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. అభివృద్ధి అనేది ఒక కులానికో కొంతమందికో కొన్ని వర్గాలకో పరిమితం కాదు, అందరికీ సమానమైన అభివృద్ధి జరగాలి. అణగారిన వర్గాలు కొంతమంది ఉంటే వాడికి ఎక్కువ అవకాశం, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, వారి అభివృద్ధి చెందే అవకాశం, వీటన్నిటిని ఆలోచించుకొని నన్ను ముఖ్యంగా మన డెల్టా ప్రాంతంగా రైతులందరికీ కూడా కూర్చోబెట్టి, నేను ఒక సామాన్య రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడిని, నేను స్వతహాగా నేను రైతుని, ఒక చిన్నపాటి సెంటు భూమిలో వరి పండించిన వాడిని, కష్టం తెలిసిన, నాకు రైతు కష్టం తెలిసిన వాడిని, పంటలు పండించిన వాడిని, దెబ్బతిన్నవాడిని. ఇవన్నీ తెలుసుకొని మేము మాట్లాడుకుంటుంది రైతులకు సంబంధించి. నేను ఈ మధ్య మనోహర్ గారు మేమందరం పార్టీలో మాట్లాడుకుంటుంది ముఖ్యంగా మనం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందంటే ఒక రైతుల పాలసీ ఒకటి తీసుకొచ్చాం. దాని గురించి ఒకసారి అందరికీ చాలామంది డెల్టా రైతుల్ని కానీ అందరికీ సరైన గిట్టుబాటు ధర కానీ, ఎందుకంటే మనకి ఇంత అభివృద్ధి ఉంది, మనకి అవసరాలు బోళ్ళంత ఉన్నాయి, మనకి ఇంత పండిస్తున్నాం మనం. ఈ గిట్టుబాటు ధర లేకపోవడం, లేదంటే మీకు ఎంతసేపు కూర్చోబెట్టి అన్నిటికంటే కూడా దారుణమైన పరిస్థితి కౌలు రైతుల పరిస్థితి. కష్టపడేది పాపం కౌలు రైతులను ఎవరు పట్టించుకున్న పాపాను లేరు. అందుకని కౌలు రైతులకి ఎంత బలంగా నిలబడాలి, కౌలు రైతులకి ఎలాగ మనకి ప్రభుత్వాల నుంచి మనకి బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలి, అలాగే రైతులు పండించిన దాన్ని ఎలా దానికి గిట్టుబాటు ధర రావాలి, లబ్ధి చేకూరేలా ఎలా కావాలి అంటే, ఇదే మనకి నిజంగా ఇలాంటి ప్రకృతి వనరులు ఉంటే అసలు ఏ రోజున కూడా విదేశాల్లో చాలా అద్భుతంగా వాళ్ళకు ఉంటుంది. అంటే ఎక్కడో అమెరికా నుంచి మనకి వాల్నట్స్ వస్తున్నాయి, అమెరికా నుంచి చైనా నుంచి యాపిల్స్ వస్తున్నాయి. మనం విదేశాలతో పోటీ పడడానికి క్వాలిటీ తీసుకురావాలి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పట్టురావాలి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పట్టురావాలని మనం తీసుకెళ్ళి మనకి చాలా బలమైన వ్యవస్థ రావాలి ఇక్కడికి. నేచర్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం జరగాలి. వాళ్ళు ఏమో మన దగ్గర నుంచి డంప్ చేస్తూ ఉన్నారు, అమెరికా నుంచి కాలిఫోర్నియా నుంచి వాల్నట్స్ అని కానీ, అక్రూట్లని కానీ, లేదా బాదాంలని కానీ, అమెరికా నుంచి వాళ్ళకేం తక్కువ అనుకుంటే లేదు, వాళ్ళకు కూడా అవసరం, మార్కెట్లో అవసరం. అలాంటిది మనకి ఇంత రైతులను ఇంతమందిని పెట్టుకొని దాదాపు మనకి ఎక్కువ శాతం దేశమంతా ఎక్కువ మనకి పని కల్పించేది వ్యవసాయం. అలాంటి వ్యవసాయాన్ని మనం కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా వాడుకొని మీకు రుణమాఫీలు ఇస్తామని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడుకొని వదిలేసి వాడుకునే పద్ధతులు కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా మేము ముఖ్యమంత్రి 3 దశాబ్దాలు అయితే చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ప్రాక్టికల్గా మీకు అండగా ఉండేలాగా, మీకు నమ్మసకి రైతాంగానికి అండగా ఉండేలాగా. ఎందుకంటే ఈరోజుకి మనకి కాలువల ఆధునీకరణ జరగలేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మనకి ఉత్తరాంధ్ర నుంచి ఏ మూలకి వెళ్ళినా సరే, నేను ప్రతి చోట తిరుగుతూ ఉంటాను. ప్రతి మూలకి వెళ్తే కూర్చొని
వేల కోట్లు ప్రాజెక్టులు గుర్తించి పెడతారు తప్ప ఆధునీకరణని కూర్చోబెట్టి ఒక 50 కోట్లు 16 కోట్లు 9 కోట్లు చిన్న చిన్న ప్రతి నియోజకవర్గంలో నిజంగా చేసే నీటి సరఫరా కానీ రైతాంగం చాలా అండగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ వదిలేశారు. సో మేము మాట్లాడుకుంది రైతాంగానికి ఎలా నిలబడాలని చెప్పి సమృద్ధి అయిన ఒక వ్యవసాయ పాలసీ ఒకటి పట్టుకొచ్చాం. దాన్ని నాకు వచ్చే 2 వారాల్లోనే ఫిబ్రవరి మొదటి వారం 2వ వారం లోపే దాన్ని రైతులతో అందరితో కూర్చొని ఒక 2 రోజులు వర్క్షాప్ తీసుకొని ఒక సెమినార్లు జరిపి మిమ్మల్ని సంపూర్ణంగా మేము మేనిఫెస్టోలో పెట్టబోతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. అంటే ఎంతసేపు కూర్చోబెట్టి నా బిడ్డల తర్వాత నా బిడ్డల భవిష్యత్తు కాకుండా మన బిడ్డల భవిష్యత్తు కావాలి ఎలా ఆలోచించుకునే పార్టీ జనసేన పార్టీ. అలాగే అన్ని కులాల్లో ముఖ్యంగా ఏ మూలకెళ్ళిన అన్ని కులాలు అన్ని మతాలు చాలా అసమానతలు ఉన్నాయి, వెనకబాటుతనం ఉంది. వీటి వెనకబాటుతనానికి ఏం చేయాలి? ఎందుకంటే మనకి ఫ్యూచర్ ఎందుకు మనం ఇంత తెలంగాణను చూడండి, వాళ్ళు ఎలా సాధించుకోగలిగారు, వాళ్ళు ఆ రోడ్ల మీదకి వచ్చారు, గొడవలు చేశారు. వీళ్ళందరినీ ఒక కులం కోసం ఒక మతం కోసం ఒక ప్రాంతం కోసం పోరాటం చేసే వ్యవస్థ ఉంది. కానీ మన భారతదేశంలో అవినీతి మీద పోరాటం చేయగలిగే వ్యవస్థ మనకు ఏర్పడలేదు. అంటే దోపిడీలు చేస్తూ ఉంటారు, మన ఎదురు తిరిగే వ్యవస్థ లేదు. ఇది ఒక యువత వల్లే సాధ్యం అది అవినీతి మీద పోరాటం చేయడానికి. ఈ రోజున జాగోరే జాగో అని ఎందుకు ఒక ప్రోగ్రాం పెట్టామంటే, అంటే ఏ పార్టీ వచ్చినా నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అంటే ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికి వచ్చాను. వ్యవస్థని వాడుకొని వ్యక్తులు ఎదుగుతున్నారు కానీ వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వచ్చి. అంటే నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు చిన్నపాటి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, లేదంటే కాలేజీలో సీటు కావాలి, నా అర్హతకు తగ్గట్టుగా లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రతి పనికి నాయకులు కావాలి, లేదంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితేనే మన పనులు అవుతాయి. అంటే అది వ్యవస్థను నిర్వీర్యం చేశారు అన్నది సంకేతాలు అవన్నీ. అదే కనుక ఏ అమెరికాకి వెళ్ళండి, విదేశాలకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఒక హాస్పిటల్కి వెళ్తే నాకు ఎవడో అక్కడ నాకు లోకల్ సెనేటర్ లేదంటే అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి అక్కడ సెనేటర్స్ పర్మిషన్ అవసరం లేదు, రికమెండేషన్లు అవసరం లేదు. అలాగే ఇక్కడి నుంచి తెనాల నుంచి అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు బోల్డంత సంపద సృష్టించుకోగలిగే పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడి నుంచి వెళ్ళగలిగి అక్కడ విదేశీయులు అయ్యిండు మనం. కానీ ఇక్కడ పెరిగి ఇక్కడ ఒక వ్యాపారం చేయాలంటే నాకు నాయకుడు తెలిసి ఉండాలి, ఆ పార్టీ వాడినే ఉండాలి, లేదంటే ఆ కులం నాకు ఫేవర్గా ఉండాలి. విసిగిపోయాం ఈ పరిస్థితులకి. ఎక్కడైతే ఎక్కడైతే టాలెంట్ ఉందో, ఎక్కడైతే స్కిల్ ఉందో ఆ వ్యక్తుల్ని ప్రమోట్ చేసే సొసైటీ రావాలి. విదేశాలకు వెళ్ళగలిగి అక్కడ ఉపాధి అవకాశాలు సృష్టించగలిగే మేధావులు మనకి భారతదేశంలో ఉన్నప్పుడు మన తెనాలకు కానీ మన జిల్లాలకు కానీ మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఎందుకు సృష్టించలేకపోతున్నామంటే ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ అనుకూలంగా లేదు మనకి. దీనిని మార్చాలి అంటే మనకి ఒకప్పుడు యువత మేల్కోవాలి, యువత బాధ్యత తీసుకోవాలి, ఆడపడుచులు అండగా ఉండాలి. ఎందుకంటే పెద్దలు 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది వ్యవస్థతో పోరాటం చేసి అలసిపోయి ఉంటారు, మారదని వదిలేస్తుంటారు. కానీ ఒక యువతే ఆడపడుచులే చాలా వాళ్ళకి ఆడపడుచులకు కోపం వస్తే మటుకు అది ఒక వీరనారులు వాళ్ళు. అలాంటి ఆడపడుచులు కోపం వచ్చి యువతకు కానీ వారి దీవెనలు ఇస్తే ఈ యువత ఈ ఒక రోజున భారతదేశం తాలూకు ఇలాంటి తప్పుడు రాజకీయ వ్యవస్థను మార్చేసే శక్తి ఒక యువతకే ఉంది. దాంట్లో భాగంగానే అంటే ఎలా మాట్లాడుతున్నానంటే, ఒక కులం కోసం అందరూ చేరుతారు, ఒక మతం సమస్య ఉంటే అందరూ చేరుతారు. నేను మాట్లాడేదంటే మన వ్యవస్థలో బోల్డెన్ తప్పులు ఉన్నాయి. ఒక హాస్పిటల్ లేదు, మన కాలువలో ఆధునీకరణ లేదు, లేదంటే ఇంకొక సమస్యలు ఉన్నాయి. అందరూ కూర్చోబెట్టి ఒక 10 మందో 15 మందో 20 మందో చుట్టూ కూర్చొని సమస్యలను మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఎందుకు దొరకదు. ఈ జాగోరే జాగో ప్రోగ్రాం కూడా మేము అనుకున్నాం, యువతని ఎక్కువ మీరు 10 మంది 20 మంది 40 మంది 50 మంది ఒక చోట కూర్చొని ఒక సాయంత్రం పూట ఈ శిశిర కాలంలో ఈ చలికాలంలో అంటే ఒక కవి చెప్తాడు, ఒక కన్నడ కవి, నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు మొదట్లో నాచుబట్టిన చెరువులు ఉంటే నేను వెంటనే వెనక్కి వెళ్ళిపోతానని. దేనికి అంటే నాచుని ఛిద్రం చేసే యువత ఇక్కడ లేదు, అంటే యువత లేని చోట నేను ఇక్కడ ఉండి ప్రయోజనం లేదని చెప్పి వెళ్ళిపోతాను. అలాంటిది యువతని నిర్వీర్యం చేసే వ్యవస్థ మంది.
మిమ్మల్ని ఎలా వాడుకోవచ్చు, ఎవడలో ఏ శక్తి దాగుందో మనకి ఎలా తెలుసు, ఏ స్కిల్, ఏ సంపద, ఏ శక్తి దాగుందో మరి జనాల్లో కూర్చోబెట్టి నువ్వు స్కిల్ సెంటర్స్ ఎంత డెవలప్ చేసావు, విదేశాలకు ఎంతమంది ఒక స్కిల్ ఎఫిషియెంట్ టెక్నీషియన్స్ ఎంతమందిని డెవలప్ చేసావంటే ఒక మంచి వ్యక్తులు వచ్చినా కానీ దానికి సహకరించే వ్యవస్థ లేకపోవటం, ఇవన్నీ మారాలి. అందుకని జనసేన నేను ఎందుకు చెప్పానంటే పోటీలు చేయటాలు వీటన్నిటికంటే కూడా 2014లో నేను ఎలాంటి వ్యక్తిని నేను వదిలేసుకోగలను అన్నీ. నాకు డబ్బులు అవసరం లేదు, పదవి అవసరం లేదు, నేను చెప్పాలనుకున్నాను. నేను దేనికైనా ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను అందరూ నాకు అవివేకమో తెలివి తక్కువ కాదు, చాలా లోతైన విశ్లేషణతో ఆలోచనతో తీసుకున్న నిర్ణయం నేను సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే నేను యువతకి మనం ఎలా చూస్తాం, వ్యక్తులు ఆదర్శాలు వల్లించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఆదర్శాలు పాటించే వాళ్ళు ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. ఒక 6 నెలలు 8 నెలల్లో నన్ను నాన్న ఇష్టారాజ్యంగా నేను ఎవరిని ఏమనుకుని ఇష్టారాజ్యంగా తిడతా ఉంటే దాన్ని భరించగలిగే శక్తి ఉందా లేదా? ఒక ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలంటే వెళ్ళి మానవ మలమూత్రాదులు ఉన్న చోట నడవగలవా, వెళ్ళి అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో తిరగగలవా, డబ్బులు వదిలేసుకోగలవా? ఇవన్నీ నాకు నేను ప్రూవ్ చేయడానికి మీకోసం చేశాను. ఎందుకంటే నేను నిజంగా పదవే కావాలంటే 2009లో పదవి తీసుకునేవాడిని. 2014లో ప్రధానమంత్రులు అందరూ నాకు తెలిసిన వ్యక్తులు. నేను అడిగితే ఎవరు కాదనే వ్యక్తులు కాదు. మనం ముఖ్యమంత్రి గారు కూడా అడిగితే నేను ఎందుకు తీసుకోలేదంటే నేను పదవులకు ఆశించి కాదు, మార్పును ఆశించి రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తు తరాలకి దోపిడీ జరగకుండా అండగా నిలబడటానికి వచ్చాను. 2019 మన భావజాలానికి ఇది ఒక పరీక్ష సమయం. నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నిలబడటానికి నాతో పాటు సిద్ధంగా ఉన్నారా? అది మీరు నిర్ణయించుకోండి. కష్టంగా ఉంటుంది, ఆశ కనిపించదు. కానీ ఏదైనా సరే, ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగు కాదు, 10 అడుగులు వేసాం ఈరోజు దాకా. ఇంకొక అడుగు కలిసి నడుద్దాం. నాయకులందరికీ ఒకటే చెప్పాను, మీరు 2019 మనకి ఇది ఆఖరి ఎలక్షన్లు కాదు, మొదటి ఎలక్షన్స్ కాదు, ఇది మొదటి ప్రయాణం మట్టుకే. నేను ఓటమి పోరాటం అని చచ్చిపోయింది మన చావా, మన పోరాటం అనే ఒక శక్తి చచ్చిపోయింది మన భారతదేశంలో. యువతలో ఆటలాడటం మానేశాం. ఎంతసేపు టీవీలో కూర్చున్నా, సోషల్ నెట్వర్క్లో చూసి కనిపించకుండా తిట్టుకోవడం కాదు. బయటికి రా, లోపలికి రా, బయటికి రా. వాట్సాప్లో తిట్టుకోవడాలు కాదు, వాట్సాప్లో కూర్చోబెట్టి మాట అనుకోవడం కాదు. బయటికి రా, బయటికి వచ్చి మాట్లాడు. అప్పుడు తెలుస్తుంది మజా, ఎవరు మన వైపు ఉన్నారు. అంతేగాని కూర్చోబెట్టి మనుషులు టెక్నాలజీ పెరిగే కొద్దీ పలచడైపోయారు, మనుషులు బలహీనలు అయిపోయారు, బలహీన మనస్కులు. ఈ సంక్రాంతి ఎందుకు పెట్టండి? ఈ భోగి మంటలు ఇలాంటి పిరికితనాన్ని కాల్చేద్దాం, అవినీతిని దహిద్దాం. మన రైతులను అడగండి, కొత్త పంట అయిపోయే ముందు ఏం చేస్తారు? మొత్తం పాత పంట తెగ్గొచ్చిన తర్వాత మనం ఏం చేస్తారు? మొత్తం అది గడ్డిని తగలబెడతారు. అలాగే మనం కూడా ఒక సరికొత్త వ్యవస్థ 2019కి రావాలంటే పాత వ్యవస్థను సంపూర్ణంగా దహనం చేయాలి. ఈ సంక్రాంతి, ఈ భోగి పాత వ్యవస్థని దహనం చేద్దాం. కష్టంగా ఉంటుంది నేను చెప్పే మాటలు. పెద్దలు భయపడొచ్చు. పెద్దలకు చెప్తా ఉన్నాను, మీ అందరూ 50లు 60ల్లో 65ల్లో ఉన్నారు, మీకు నమ్మకం లేకపోవచ్చు మారదని. నేను చెప్తున్నాను, నేను నా ప్రాణాన్ని, నా జీవాన్ని మొత్తం సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మార్పు కోసం. వ్యవస్థ మారాలి. నేను వ్యవస్థను బలోపేతం చేయడానికి వచ్చాను. ఒక పోలీసులు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే ఎందుకు జరగవండి పనులు? వ్యవసాయ శాఖ అధికారులు వాళ్ళ పనులు చేస్తే ఎందుకు జరగ పనులు? ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ ప్రమేయం లేకపోతే అధికారులు సంపూర్ణంగా చేయగలరు. తప్పు చేశారు, మీకు శిక్షించే అధికారం ఉంటుంది. వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితులు కాకుండా వ్యవస్థని బలోపేతం చేయగలిగే అలాంటి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పి జనసేన ప్రభుత్వాన్ని నేను కోరుకున్నాను. 2019లో అలాంటి ప్రభుత్వం రావాలని. జనసేన తప్పులు చేసినా చొక్కా పట్టుకొని నిలదీయాలి. మీకు అంత ప్రజాస్వామ్యం, మీకు అంత బలోపేతం కావాలి. పవన్ కళ్యాణ్ తప్పు చేశారు, పవన్ కళ్యాణ్ చొక్కా పట్టుకొని నిలదీసే శక్తి రావాలి మీకు. ఇది నేను కోరుకుంటుంది. ఎక్కడో చదువుకుంటే ఉపాధి అవకాశాలు మనకి అమరావతిలో ఇంకొక మనకి దగ్గరలో రావాలి ఉపాధి అవకాశాలు. ఎక్కడో విదేశాలకు వెళ్ళి వాళ్ళు రేపు ఈ రోజున అమెరికా వెళ్తున్నాం, అందరం విదేశాలకు వెళ్తున్నాం. ట్రంప్ లాంటి ఇంకొకటి వస్తాడు, ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ వచ్చి ఏమంటాడు, ఈ రోజున అసలు అమెరికా నుంచి భారతీయులందరూ వెళ్ళిపోవాలి అంటే ఏం చేస్తాం మనం? వాళ్ళతో గొడవలు పెట్టుకోలేం. అందుకని
ఎప్పుడు మనకు ఒక ఇల్లు ఉండాలి, మనదైన స్థానం ఉండాలి, మనదైన దేశం ఉండాలి, మనదైన గ్రామం ఉండాలి, మనదైన ఇల్లు ఒక చోట ఉండాలి. అప్పుడు బయటికి వెళ్తాం. వాడు కాదంటే గొడవలు పెడితే అప్పుడు వచ్చేస్తాం, మనకి ఇబ్బంది లేదు. కానీ మనకి స్థాన బలం లేకుండా ఇంకో చోటకి వెళ్తే ఎప్పుడు పల్సర్ అయిపోతాం. అందుకనే బంగ్లాదేశ్లో ఒక రోహింగ్యా ముస్లిమ్స్ మన బర్మా నుంచి వచ్చేస్తే, మియాన్మార్ నుంచి వచ్చేస్తే పంపేశారు. వాళ్ళ దేశం లేదు వాళ్ళకి. అలాగే మనం ఎప్పుడు కూడా విదేశాల్లో మన వాళ్ళు బాగుండాలి అంటే మనదైన సంస్కృతి చాలా బలంగా ఉండాలి, మనదైన స్థాన బలం చాలా బలంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఎంతమంది ఎన్ఆర్ఐలు వచ్చేసి మాకు పని చేయాలంటే మన సగటు రాజకీయ వ్యవస్థ మాకు అండగా లేదని విసుగుంటుంది. అందుకని అలాంటి మేధావులు తిరిగి దేశానికి రావాలి. అలాంటి ఎన్ఆర్ఐలు, త్యాగం చేయగలిగే ఎన్ఆర్ఐలు మన తెనాలి లాంటి గ్రామం, మన ఊళ్ళకి రావాలి, మన జిల్లాలకు రావాలి. ఇతోధికంగా వాళ్ళు సహాయపడాలి మన అభివృద్ధికి అని చెప్పి నేను ఇలాంటి ఆలోచనతో చాలా బలమైన అడుగులు వేస్తున్నాను. నాకు నిజంగా తెలియదు 2019లో ఎన్ని స్థానాలు వస్తాయో నాకు తెలియదు, ప్రభుత్వం స్థాపిస్తామో లేదో నాకు తెలియదు. కాకపోతే నేను ఆత్మవిశ్వాసం ఉన్నవాడిని, దెబ్బతినడానికి రెడీగా ఉన్నవాడిని, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడిని, వ్యవస్థ మీద భావితరాల మీద ప్రేమ ఉన్నవాడిని, వ్యవస్థని కాపాడుకోవాలి అని ఆకాంక్ష కలిగిన వాడిని మీకు నడిచి చూపించాను. ఏమీ ఆశించకుండా, ఒక్క పదవి ఆశించకుండా నేను చూపించాను నేను ఎలాంటి వ్యక్తినో అని. నేను మీకు ఈ రోజున మీరు ఎంత నిలబడతారో నాకు తెలియదు. నా అన్నదమ్ములకి, నా ఆడపడుచులకి, నా పెద్దలందరికీ నేను మీకు ఒకటే మాటిస్తున్నాను. ఈ రోజున ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అవినీతి వ్యవస్థని ఈ రోజున దహించేద్దాం, కాల్చేద్దాం. మీరు ఎంత అండగుంటారో అది మీరు నిర్ణయించుకోండి మీ మనస్సాక్షికి. కానీ నేను మీకు మాటిస్తున్నాను, నేను మీకు నా కడశ్వాస వరకు నేను మీకు అండగా ఉంటాను. పోరాటం చేస్తాం, పోటీ చేస్తాం, మీకు అండగా నిలబడతాం. ఎందుకంటే రెండు పార్టీలు అటువైపు ఇటువైపు వెళ్ళిపోతే వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు. ఒకసారి నిన్న మాట సభలో చెప్తా ఉన్నాను, ఒక్కొక్క ఎమ్మెల్యే అరే టీడీపీ వాళ్ళు బాగా తినేశారా అని చెప్పేసి ఈసారి మనం బాగా తినేద్దాం అంటే పాలన బాగా అందిద్దామని కాదు. ఈసారి వాళ్ళు ఈ పాలసీ చేశారు, మనం ఇంకా బాగా చేయొచ్చు అట్లా లేదు. వాళ్ళు ఇసుకల్లో మన ఇసుక కాంట్రాక్ట్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసేసుకున్నాడు, ఈసారి మనం వచ్చింటే ఎక్కువ లాగేవాళ్ళం కదా అని. అంటే ఇంత బాధాకరం అయిపోయింది వ్యవస్థ. దీన్ని మార్చడానికి, పోరాటం చేయడానికి యువతలో ఈ మార్పు రాకపోతే భవిష్యత్ తరాలు మరింత, మీకు చెప్పాను కదా ఈరోజు నేను తపన పడుతుంటే అందరికీ చాలామంది మొదట్లో హాస్యాస్పదంగా ఉండేది. నేను మీ ఒకటే నిదర్శనం చెప్తున్నాను. ఎప్పుడో 1960లో పెద్ద మనుషులు ఒప్పందం తీసుకున్న ఆ రోజు తీసుకున్న నిర్ణయం 2014లో ఎలాగైతే దెబ్బ కొట్టిందో ఈరోజు చేసే ప్రతి నిర్ణయం ఒక 30 సంవత్సరాల తర్వాత దెబ్బ కొడుద్ది. నేను రాబోయే తరాల కోసం వచ్చాను, నేను మన తరాలని కాపాడుకోవడానికి వచ్చాను, మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, మనోహర్ గారికి, మాదాసు గారికి, ప్రత్యేకించి కిషోర్ బాబు గారికి, బాలరాజు గారికి, తోట చంద్రశేఖర్ గారికి, ప్రతి ఒక్కరికి, పార్థసారథి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, యువతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు జాగో అనే ప్రోగ్రామ్ అనేది ఏం లేదు, ఒక చిన్న కాన్సెప్ట్ అది. ఫేస్బుక్ ఇప్పుడు మనం చేసాం కదా, మనకి జనసేన తరంగం ఎలాంటిదో వచ్చే శివరాత్రి వరకు ఈ శిశిర కాలంలో, ఈ చలికాలంలో టీవీల ముందు కాకుండా, వాట్సాప్లు, ఫేస్బుక్ల మీద కాకుండా ఒక 15 మంది 20 మంది కలవండి, ఒక చోట కూర్చోండి. ఈ రాజకీయ వ్యవస్థని మీరు చూడండి. తెలంగాణ కోసం అంతమంది రోడ్ల మీదకి వచ్చారు. మీరందరూ భాగస్వామ్యులు కావాలి. మీరు పొద్దున ప్రతి రాజకీయ నాయకుడు వస్తారు, తెలుగుదేశం నాయకులు వస్తారు, వైసీపీ నాయకులు వస్తారు, అడగండి వాళ్ళని, మమ్మల్ని కూడా అడగండి, జనసేన నాయకులు కూడా అడగండి. మీరు వస్తే ఏం చేస్తారు, ఎలా నిలబెడతారు, అన్నీ అడగండి. ముగ్గురిని ఒకటే ప్రశ్నలు అడగండి. మీకు ఎవరి మీద భరోసా ఉంటే వాళ్ళకి ఓటేయండి. నేనైతే మీరు మాకు భరోసా ఇస్తే, మీరు ఏం భరోసా ఇవ్వకపోతేనే ఈ పోటీ, ఒక్క ఓటు వేయకపోతే నేను ఇంత పని చేసినాను, ఒక్క ఓటేస్తే కంఠం కోసి ఇచ్చేస్తాను మీకు, అంత బలంగా నిలబడతాం. ఈ జాగో ప్రోగ్రాం ఎలా చేయాలి, ఒక 10 మంది నిలబడండి,
పెద్దలను పిలవండి, ఆ స్కూల్ రిటైర్డ్ టీచర్లను పిలవండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ని పిలవండి, వాళ్ళ అనుభవాన్ని తీసుకోండి, మాట్లాడండి. మన కాలనీల్లో ఎలా ఉన్నాయో చూడండి, దారి పొడవునా కూర్చోబెట్టి కాలువల పక్కన ఇళ్ళు ఉన్నాయి, కూర్చొని ఏం చేయాలని అడగండి, మాట్లాడుకొని ఎన్ని చూసి దానికి ఒక ఆటపాట అనుకోండి. బోళ్ళంతమంది కళాకారులు, మన ప్యారిస్ లాంటి నగరం ఇది, ఆంధ్ర ప్యారిస్ అంటాం దీన్ని. కళాకారులను రమ్మని చెప్పండి, కలవండి అందరినీ, ఒక ఆటపాటతో. దీంట్లో మద్యపానం లేకుండా మటుకు చూసుకోండి, అదొకటి నా విన్నపం. ఎందుకంటే వ్యవస్థని బాగుపరిచే మీటింగ్స్లో మద్యపానం ఉండకూడదు. కాకపోతే మీకు రిఫ్రెష్మెంట్స్ తీసుకోండి తప్ప మద్యపానం లేకుండా మీరు రాజకీయాల గురించి మాట్లాడుకొని మన బాధ్యతల్ని భవిష్యత్తు మన ఓట్ల కోసం అడిగే రాజకీయ నాయకులతో మాట్లాడదామని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.